హరి ఓం సర్వేభ్యః. ఈరోజు మనము కిమ్ అనే ప్రశ్నవాచకంతో కొన్ని ప్రశ్నలు చూద్దాం. కిందటి సెషన్లో కథం అని చెప్పుకున్నాం. కథం అంటే ఏ విధంగా, ఎలాగా అని. ఇప్పుడు కిమ్తో చూద్దాం. కిమ్ అంటే ఏమిటి? కిమ్ ఏమిటి? భవాన్ భవతి. మనం ఎవరినైనా అడ్రస్ చేస్తాం కదా, భవాన్ కిం కరోతి, భవాన్ కిం లిఖతి, ఈ విధంగా అంటాం కదా. భవాన్ అన్నది పుల్లింగంలో ఎవరినైనా అడ్రస్ చేస్తాం. భవతి అన్నది స్త్రీలింగంలో స్త్రీని సంబోధిస్తాం అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాము. భవాన్ కిం పఠతి, ఏమి చదువుతున్నావు? భవాన్ కిం పఠతి. భవతి కిం లిఖతి, వ్రాస్తున్నావు. భవాన్ కానీ భవతి కానీ ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. భవతి కిం ఖాదతి, ఏం తింటున్నావు? భవాన్ కిం పృచ్చతి, ఏం అడుగుతున్నావు? భవాన్ భవతి వాడుకుంటే మనం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినట్టే అన్నమాట. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటాం కదా. తెలుగులో కూడా ఒక్కళ్ళనైనా సరే మనము మీరు అనే అంటాం, అంతేకాని ఎక్కువ మంది ఉంటేనే మీరు కాదు. మీరు అనగానే అర్థం ఏంటంటే ఒక్కళ్ళని కూడా మీరు అని గౌరవంగా మనం సంబోధిస్తాం. అదేవిధంగా భవాన్ భవతి అంటే మీరు అనే అర్థం వస్తుంది. సో భవాన్ కిం పృచ్చతి, ఏం అడుగుతున్నారు? భవాన్ కిం శృణోతి, మీరు ఏం వింటున్నారు? కిం శృణోతి, కిం అనగానే ఏమిటి? కిం శృణోతి. భవతి కిం వదతి, ఏం చెప్తున్నారు? భవాన్ కిం గాయతి, మీరు ఏం పాడుతున్నారు? భవతి కిం పశ్యతి, ఏం చూస్తున్నారు? భవతి కిం కరోతి, ఏం చేస్తున్నారు? భవతి కిం నయతి, ఏం తీసుకెళ్తున్నావు? భవాన్ కిం ఆనయతి, ఏం తీసుకొస్తున్నారు? కిం దదాతి, ఏం ఇస్తున్నారు? కిం స్వీకరోతి, ఏం తీసుకుంటున్నారు? ఈ విధంగా కిం అంటే ఏమిటి. సో ఏదైనా సరే కిం ఆనయతి, కిం పృచ్చతి, కిం వదతి, కిం శృణోతి, కిం లిఖతి, కిం పఠతి. కిం పఠతి, అహం గ్రంథం పఠామి. కిం కరోతి, అహం పాకం కరోమి. పాకం అంటే వంట. అహం పాకం కరోమి, వంట చేస్తున్నాను. భవతి కిం గాయతి, అహం గీతం గాయామి. భవతి కిం నయతి, అహం పుస్తకం నయామి. అహం లేఖనీం నయామి, తీసుకెళ్తున్నాను. సో ఈ విధంగా మనం కిం అంటే ఏమిటి. సో ఈ విధంగా మనం అభ్యాసం చేస్తే సంస్కృతం తొందరగా వస్తుంది. చిన్న చిన్న వాక్యాలే, చిన్న చిన్న ప్రశ్నలు. కిం కరోతి, అహం పఠామి. కిం కరోతి, అహం లిఖామి. భవతి కిం కరోతి, అహం గీతం శృణోమి. కిం కరోతి, అహం ప్రశ్నాం పృచ్ఛామి. ప్రశ్నాం పృచ్ఛామి. సో ఈ విధంగా మనం చిన్న చిన్న వాక్యాలు అభ్యాసం చేస్తే మనకి సంస్కృతం మనకి వచ్చినట్టే. వస్తుంది తప్పకుండా. చాలా సులువు. చాలా పదాలు మనకి తెలుగులో ఉన్నవే. ఆ విధంగా మనకి తొందరగానే అర్థం అవుతుంది. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జైతు భారతం, జైతు సంస్కృతం.